హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అనర్హుడు. ఆయన సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఆయనకు అర్హత లేదు. ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి అంటున్నారు వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి గారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే వివరాల్లోకి గాన మనం వెళ్తే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉపకారం చేయవద్దని, వాళ్లకు పనులు చేసి పెడితే పాముకు పాలు పోసినట్లేనని బహిరంగంగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవిలో కూర్చోవడానికి అనర్హుడు. ఆయనపై పబ్లిక్ లిటిగేషన్ కేసు పెడతాం, త్వరలో గవర్నర్ను కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం, సీఎం స్థాయిలో విద్వేష ప్రసంగం చేయటం చాలా తప్పు, ఆ కారణంగా చంద్రబాబుపై అనర్హత వేటు వేయొచ్చు, ఫిర్యాదుపై గవర్నర్ స్పందించకపోతే కోర్టుకు కూడా వెళ్తాం అని ఎస్వి సతీష్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో ముఖ్యంగా మాట్లాడటం జరిగింది. రాజ్యాంగం ప్రకారం సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలి, నిష్పక్షపాతంగా అన్ని పార్టీలను ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో చూడాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21ని ఉల్లంఘించారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు మీద విద్వేష ప్రసంగం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనర్హత వేటు వేయవచ్చని స్పష్టం చేశారు. పబ్లిక్ లిటిగేషన్ కింద కేసు పెట్టి న్యాయస్థానాలలో పోరాడతామని కూడా ఎస్వి సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది. ఈయన గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తామని, గవర్నర్ స్పందించుకుంటే కోర్టులు కూడా వెళ్ళి న్యాయస్థానాల్లోనే చంద్రబాబు వ్యాఖ్యలు ఇవి తప్పు అని మేము నిరూపిస్తాము, చంద్రబాబు గారు చిత్తూరు జిల్లాలో చేసిన ప్రసంగం మరియు నిన్న కూడా చంద్రబాబు గారు వైసీపీ కార్యకర్తలకు ఏ పనులు చేయకూడదు అని ఆయన రెండోసారి కూడా మళ్ళీ మాట్లాడటం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు చేస్తున్న తప్పులు, చట్టాలను రాజ్యాంగం ప్రకారం ఆయన ఉల్లంఘించారు అని ఎస్వి సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంతే కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడటం చాలా చాలా అభ్యంతరకరం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని పార్టీలను కలుపుకుపోవాలి, అన్ని పార్టీలకు ఓట్లు వేసిన ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో చూడాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారే కానీ ఒక పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదు. అలా చంద్రబాబు నాయుడు గారు అనుకునే పని అయితే ఆయన వైసీపీకి ఓటు వేసిన 40% మంది ప్రజలకు ఆయన సీఎం కానే కాదు. అలా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ఒక టీడీపీ పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి? అంటే 40% ఓట్లు వేసిన ప్రజలెవరూ కూడా రాష్ట్రానికి పన్నులు ఎందుకు కట్టాలి? ఈయన ఒక పార్టీకి మాత్రమే మేము మంచి చేస్తాము, వైసీపీ పార్టీకి మంచి చేయము, వాళ్ళకి ఏ సహాయం చేయొద్దండి అంటే వైసీపీకి ఓటు వేసిన, వైసీపీ పార్టీకి ఓటు వేసిన ప్రజలెవరూ కూడా పన్నులు కూడా కట్టకూడదు. ఆ లెక్కనెత్తుకుంటే ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం చాలా చాలా తప్పు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలి. లేకపోతే వైసీపీ నాయకులే కాదు ప్రతి పౌరుడు కూడా చంద్రబాబు గారిపై ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 21 రాజ్యాంగంలోని ఈ 2 ఆర్టికల్స్ను ఉపయోగించుకుని ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. చంద్రబాబు గారు, మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ప్రజలందరినీ సమానంగా చూడటం నేర్చుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.